గారు గుడ్ మార్నింగ్. అర్జెంటుగా మెసేజ్ పంపారు. మీరు చేస్తున్న క్రియకు పెడిసి కొట్టారు. ఏమిటంటున్నా రావు గారు మీకు? రాత్రి అన్వేషణ అనుమానం వచ్చింది. ఆశ్చర్యంగా ఉంది. మనకి రాని అనుమానం ఆమెకి ఎలా వచ్చింది? అన్వేషకి సంగీతం మూడు కాబట్టి ఇచ్చే ప్రశ్నలు ఆపేసి ఈ సమస్య నుంచి బయటపడే మార్గం ఆలోచించారు. ఏం చేద్దాం చెప్పండి. నిజం చెప్పేద్దాం. నిజం చెప్తే ఏం జరుగుతుంది? ఆమె తండ్రి ఆమె డాక్టర్ కలిసి ఆమెను మోసం చేశారన్న షాపు తట్టుకోలేకపోవచ్చు. అది నిజం. నేను అలాగే చెప్పాను. మీరే బలవంతంగా నొప్పించు. ఇందులో మీ తప్పు ఉంది రావు గారు. కూతుర్ని ఎలాగైనా బతికించమని మీరు మమ్మల్ని ప్రాధాన్యపడ్డ విషయం మాత్రం మర్చిపోకండి. సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏమో, నేను కవిని కాదు, రచయితని కాదు. జరగబోయేది ఊహించడం. అయినా మనం గొడవలు కొట్టుకోవడం జరిగింది. వీటని అడిగితే సరిపోలే. వాళ్ళని పిలిచేసుకెళ్ళాం. ఎవరినో లేదు. అన్వేష ఎలా ఉన్నావు? దీపు ఏంటి? దీపు ఉదయం నుంచి కనబడేదన్నా. ఎందుకండి? రాత్రి మీతో అతను నా దీపు కడుము రెడీ అన్నది కదా, అందుకు ఓకే. ఆలోచనలో దీపుడు కూడా అనరాని మాటలు అన్నాను. తర్వాత ఆలోచిస్తే పాపం అనిపించింది. తనకు పెద్ద యాక్సిడెంట్ జరిగిందని, తనతో పూర్తిగా కోరుకోలేదని, ఓ డాక్టర్ గైడెన్స్ లో జీవితాన్ని గడుపుతున్న విషయం పూర్తిగా మర్చిపోయి నానా మాటలు అన్నాను. ఏం పర్వాలేదు. అవును అవును, ఆ దీపు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. డాక్టర్, నా దీపు అంటే నాకు ప్రేమ కాబట్టి తనకలాంటి ఫీలింగ్స్ ఉంటున్నారు అంతేనా? ఎప్పుడు అలా మాట్లాడు. నా దీపుని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను. తను బట్టి మామూలు మనిషి అయ్యేలాగా కంటికి ఎప్పుడా కాపాడుకుంటాను. అయినా భార్యని కళ్ళలో చూసుకోవడానికి నేనంటే మధ్యలో ఈ పీటర్ ఎందుకు? అమ్మో, పేట్లున్నారమ్మా, తప్పదు. దీపు లేనిది నేను మా ఇద్దరిది ఒకే ప్రాణం, ఒకే జీవితం. అసలు పీటర్కి బయట కథలు పనేది. అమ్మాయి గారు చెప్పండి. అందరు చెప్పాల్సింది నేను కాదు. పీటర్ ఎక్కడ తెచ్చాడు? ఏమో ఇక్కడ తెచ్చాడు. దీపు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేనే పనుండి బయటకు తీసుకుని వెళ్ళాను. మిస్టర్ పీటర్, ఇక వీళ్ళకి నా పర్మిషన్ లేకుండా నా దీపుని ఎక్కడికి తీసుకెళ్ళాడు. అలాగే దీపు, నీతో ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి. నేను మళ్ళీ నా దీపుగా మార్చుకోవాలి. ఎక్కడికి ఎక్కడికో ఓ చోటికి. నీకు చెప్పాలా? చెప్పాలమ్మా. ఎందుకు చెప్పాలి? కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అందుకు. నాకు అవన్నీ తెలియదు. నేను నా దీపుతో ఏ కారణంగా ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి. ఇందులో ప్రాబ్లం ఏముంది డాడీ? ఇందులో ప్రాబ్లం ఏమీ లేదు. మీ ఇద్దరు ఏకాంతంగా ఇక్కడ మాట్లాడుకోండి. నాకు వేరే పని వస్తాను. అవును, నాకు హాస్పిటల్లో పని వస్తా. అలాగే నీకు నా దీపుని కాదు అన్నాను కదా, అందుకు. నీకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. నీ జ్ఞాపక శక్తి పూర్తిగా దెబ్బతిందని, నువ్వు కోరుకోవడానికి ఇంకా కొంచెం టైం పడుతుందని ఎందుకో ఆ క్షణంలో మర్చిపోయావు. నా మధ్య ముందు నువ్వు మర్చిపోవడం చాలా చిన్న విషయం. ఇట్స్ ఓకే. నాకంటే నువ్వంటే చాలా ఇష్టం నీకు. ఎందుకు? ఎదుటి మనిషిని అర్థం చేసుకుంటావు. నువ్వు నా జడలో గులాబీ పువ్వు పెట్టలేకపోయావు. పర్వాలేదు, ఐ కెన్ వెయిట్. ఊపిరాడినంత బిగి కౌకిలిలో నన్ను బంధించలేకపోయావు. ఈవెన్ ఐ కెన్ వెయిట్. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, మళ్ళీ మన జీవితాన్ని మనం మామూలుగా ఎంజాయ్ చేస్తాం. ఆ
ఏమంటావు? అవునంటాను. అయినా అంత పెద్ద యాక్సిడెంట్ నుండి నువ్వు బయటపడేందుకు సంతోషించక నేను ఏవేవో ఊహించుకొని మళ్ళీ కుంగపడ్డావు. తప్పు కాదు. అంటే అంటే మన కోసం అందమైన పరిస్థితులు చూస్తుంది. నువ్వు మళ్ళీ మామూలు మనిషిని కావడమే ఆలస్యం. నాకు పెద్ద పెద్ద ఆశలేమి లేవు. నేను జోక్ వేస్తే నువ్వు నవ్వితే చాలు. నాకు ఏడుపు వచ్చినప్పుడు నా కట్టలేరు తొలిస్తే నాకంతే చాలు. లోకం చీకటిగా కనిపించినప్పుడు నా చెయ్యి పట్టుకుని నువ్వు నడిస్తే నాకంతే చాలు. చెప్పలేదు ఇవన్నీ చేస్తావుగా? అలా సైలెంట్ అయిపోయాడు. నీకు క్షమించండి మ్యామ్. I can't answer your question. మళ్ళీ ఇలా కనిపించొద్దా? నాకు కూడా ఇలాగే ఒకసారి మ్యామ్ అన్నా. అసలు ఏమైంది నీకు? నీకు ఎక్స్క్యూజ్ మీ అన్వేష, మీరు మీ భర్తతో మాట్లాడింది చాలు. ప్రస్తుతం జీవిస్తున్నావు. అన్వేష, డోంట్ బి ఎమోషనల్. అతని మానసిక ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదుటపడలేదు. ప్రస్తుతం అతను ఎరాక్టివ్ రియాక్షన్స్ కి కమిట్ అవ్వదు. సో లీవ్ హిమ్ నౌ. సందీప్, ఏమిటి నువ్వు చేస్తాను? Yes, sir. నువ్వు నా సమాచార ప్రకారమే నడుచుకోవాలని చెప్పాను కదా, అంతే తప్ప ఎక్స్ట్రా చేయకూడదు. అయినా ఆ అమ్మాయి అన్న ప్రతి దానికి ఎస్ అని నేను కమెంట్స్ ఇస్తూనే ఉన్నాను. నువ్వు ఎందుకు చెప్పడం లేదు? ఆఖరిలో ఈ డ్రామా ఏమిటి? ఈ కన్నీళ్ళు ఏమిటి? హలో వినయ్, నువ్వు నా కమెంట్స్ ఎందుకు ఫాలో అవ్వడం లేదు? స్వతంత్రంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏమో, నాకేమీ తెలియటం లేదు. నేను ఇదంతా చేయాలని చేయటం లేదు, అలా జరిగిపోతుంది. నిజం చెప్తున్నావు. నీకు నేను కాకుండా ఇంకెవరైనా కమాండ్స్ ఇస్తున్నారా? మన కంపెనీ నుంచి కానీ హెడ్ ఆఫీస్ నుంచి కానీ? లేదు, నేను పూర్తిగా మీ కమెంట్స్ ద్వారానే ప్రవర్తిస్తున్నాను. బట్ అలా ఎందుకు జరిగిందో, ఈ కన్నీళ్ళు ఎందుకు వచ్చాయో నాకేమీ తెలియదు. ఓకే ఓకే, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఎస్ సార్. రాబర్, సందీప్ని ఒకసారి మా ఫ్యాక్టరీ వర్కర్ పంపించారు. ఎక్కడో సిస్టంలో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం అంటే నాకు అర్థమైంది. స్ట్రేంజ్, ఈ మరబొమ్మలు తయారు చేసే కంపెనీ నాకే అంత పట్టిన ఎర్రర్ మీకెలా తగ్గిందో? మనిషిని కాబట్టి ఆ సంఘర్షణ ఏమిటో ఎందుకో నాకు తెలిసింది కాబట్టి అది సిస్టంలో ఎర్రర్. సందీప్ని ట్యూన్ చేసే ప్రోగ్రాంలో ఎక్కడ ఎర్రర్ జరిగింది. ఏట ఓ బొమ్మని మనిషిలా ప్రవర్తించడం ఒక ఎర్రర్. అలా ప్రవర్తిస్తూ అసలు బొమ్మలాగే ఉండాలనుకోవడం ఇంకొక అతను బొమ్మే కావచ్చు, మీ అదుపార్జన ప్రకారం నడుచుకునే యంత్రమే కావచ్చు. కానీ ఆ యంత్రానికి మీరు చెప్పిన పని మనిషిలా ప్రవర్తించడం, మనిషిలా స్పందించడం. సో వాట్? అందులో ఏమంత కష్టం ఉంది? కష్టం ఉందో లేదు, అతని స్థానంలో మీరుండి ఆలోచిస్తే తెలుస్తుంది. మనిషిలా బ్రతకడం మనిషికే చాలు. అటువంటిది నేను ఓ బొమ్మని మనిషిలా ఉండబట్టాడు. సరేండి, మీరు సమస్యను సైడ్ ట్రాక్ చేస్తున్నారు. ఆ ఏదైనా పరిష్కారం ఏమిటో కంపెనీ వాళ్ళని కనుక్కొని వస్తారు. అక్కడే కంపెనీ వరకు వెళ్ళక్కర్లేదు. అదేమిటో నాకు తెలుసు. మీరు సందీప్కి స్వేచ్ఛనివ్వండి, పూర్తి స్వేచ్ఛనివ్వండి. అవును, తనకు తనే ఆలోచించుకునేది,
తనకు తనే నిర్ణయాలు తీసుకుని మీ అధిపత్యం మీ కమిషన్ అతను స్పందించుకుంటే తనకు తానే ప్రవర్తించారు. మార్చండి. ఏం కుదరదా? కుదురుతుంది. అలా చేయాలంటే సందీప్కి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇవ్వాలి. ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇవ్వడం వల్ల శక్తి చాలా ఖర్చు అవుతుంది. ప్రాక్టీస్ కూడా ఎక్కువ మార్చాల్సి వస్తుంది. పైగా ఇంకో పెద్ద ప్రమాదం కూడా ఉంది. ఏమిటి ఆ ప్రమాదం? ఆ బొమ్మకి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఇచ్చాక మన మాట ఉంటుందన్న నమ్మకం లేదు. ఇలాగే విడిచిపెట్టేస్తే ఇంకొన్నాళ్ళకి సందీప్ మీ మాట వినడు. ఏమో అలా కూడా జరిగే అవకాశం ఉంది. ఎనియో నేను మా హెడ్ క్వార్టర్స్తో మాట్లాడి కానీ ఏ నిర్ణయం తీసుకోలేదు. వస్తాను. ఎక్కడికి? ఈ సందీప్ వల్ల పదవ రెస్ట్ రాజు నిద్ర రెండు కనుగొనే ఐ నీడ్ సమ్ రెస్ట్. వస్తాను. సందీప్ రెస్ట్ తీసుకుంటాడు. నేను ఏమిటి? ఇక నుంచి నా దీపుని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను. అలాగేనమ్మా. ఎవరికి అర్థం మీరు అన్నిటిని పంపించారు. పంపించేస్తాం. కొన్నాళ్ళు ఆగు. నేను ఆగలేదు డాడీ. నీకు అర్థం కావట్లేదు. ఆ పీరియడ్ వల్ల మా ఇద్దరికి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాగే కానీ సందీప్ ఆరోగ్యానికి పీటర్ అనుక్షణం ఉండాల్సిన అవసరం ఉందమ్మా. కొన్నాళ్ళు సందీప్ ఆరోగ్యం బాగుపడిపోతుంది. అప్పుడు పంపించేద్దాం పీటర్. ఆ పీటర్ వల్లే నా దీపు మెకానికల్ గాను ఫార్మల్ గాను ప్రవర్తిస్తున్నాడని నా అనుమానం. దీంతో మాట్లాడి ఏం చేసినా ఏదో అంత యాత్రికంగా అనిపిస్తుంది. డాడీ నీకు అలా అనిపించడం లేదు? నాకు అలా అనిపించలేదన్నా. సందీప్ చాలా సహజంగా ప్రవర్తిస్తున్నాడు. లేదు డాడీ, సందీప్ ప్రవర్తనలో ఏదో కృత్రిమత్వం దాగుంది. అది మా ఇద్దరి మధ్య పెద్ద ఆఘాతాన్ని సృష్టిస్తోంది. నా సంసారంలో ఈ పీట జోక్యం ఉండకూడదు. అలాగే అమ్మా. అలాగే మీ మాటే విన్నాం. అది డాడీ మీరు ఇంకేమీ ఆలోచించకండి. వెంటనే ఆ పీటని ఇక్కడి నుంచి పంపించేయండి. మీరు కనుక ఆ పని చేయకపోతే నేనే అక్కడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ కంప్లైంట్? అవును. వైద్యం పేరు చెప్పి నా సంసారంలోనూ నా ఏకాంతంలోనూ జోక్యం కనిపించుకుంటున్నాడని అక్కడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. డాడీ నాకు ప్రపంచంలో నా దీపు ముఖ్యం. ఇంకెవరు కష్టం.